హాయ్ వ్యూస్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. టీటీడీ కీలక సమాచారం అందించింది. శ్రీవారి మెట్టు వద్ద ప్రస్తుతం కేటాయిస్తున్న దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నూతన కౌంటర్లు జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో నిర్దేశించిన కౌంటర్ల ద్వారా దివ్య దర్శనం టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని వైసీపీ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హామీల అమలుపై నిరసనలు చేపట్టనుంది. అనంతపురం జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సూపర్ 6 సహా 143 హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీ చేశారని వైసీపీ గుర్తు చేస్తోంది. ఏడాదిలో 1,51,604 కోట్ల రూపాయలు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో ఈవీ వాహనాల సంఖ్య 2 లక్షల మార్కును అధిగమించింది. కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఈవీ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులపై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో మరో 2కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆసుపత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు 7 పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ స్టార్ లింక్ భారత్ లో కార్యకలాపాల కోసం లైసెన్సు దాదాపుగా వచ్చినట్లేనని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. స్టార్ లింక్ టెలికమ్యూనికేషన్ శాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ తుది అనుమతులు జారీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో శాటిలైట్ కనెక్టివిటీ కోసం వన్ వెబ్, రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఉన్నాయని, స్టార్ లింక్ అనుమతులు జారీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని మంత్రి తెలిపారు. త్వరలోనే లైసెన్స్ జారీ అవుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపుతో హైదరాబాద్ లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే కుకట్పల్లిలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి చిందులేశారు. బస్సులు, లారీలు ఎక్కి విరాట్ కోహ్లీ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అభిమానుల వీరంగంతో ట్రాఫిక్ కు కాసేపు అంతరాయం కలిగింది. రోడ్లపై హల్చల్ చేసిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఢిల్లీలోని పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఏసీబీ వీరికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 6న సత్యేందర్, 9న సిసోదియా ఢిల్లీలోని బ్యూరో కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. కెనడాలోని ఆల్బర్టాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సుకు భారత్ కు ఇంకా ఆహ్వానం అందలేదు. దీంతో 6 ఏళ్లలో తొలిసారి ఈ సదస్సుకు ప్రధాని మోదీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాను అనుమతించిన తరువాత ఇది మరో దౌత్యపరమైన భంగపాటేనని పేర్కొంది. కెనడాలో జరగనున్న G7 సదస్సులో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రష్యా, ఉక్రెయిన్ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది.
18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది. ఇక ఆర్సీబీ ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులే లేవు. ఫైనల్లో చివరి ఓవర్లో జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో మైదానంలోనే విరాట్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ కన్నీళ్లను తుడిచి ఓదార్చుతూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్వీయు తారకరామ క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.